హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఫ్యామిలీ మొత్తాన్ని చరిత్ర నుంచే తొలగించడానికి బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఇప్పటికే వాళ్ళ పేర్లను పాఠ్యపుస్తకాల్లోంచి తొలగించిన యూనిస్ సర్కార్ ఇటీవలే కరెన్సీపై ఉన్న వాళ్ళ ఫోటోలను కూడా తొలగించేసింది. కొత్త కాయిన్స్, నోట్లను జారీ చేసింది. ఇవి చాలదన్నట్టుగా రీసెంట్గా ఏం చేస్తుందో తెలుసా? బంగబంధు ముజిబుర్ రహమాన్కున్న జాతి పిత బిరుదును కూడా తొలగించేసింది. అలాగే స్వాతంత్ర సమరయోధులు అనే పదానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. ముఖ్యంగా నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్స్ కౌన్సిల్ యాక్ట్ను సవరించేసింది. గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన 15 ఏళ్ల పాలనకు స్వస్తి పలుకుతూ దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతానికి ఇండియాలో ఆమె ఆశ్రయం పొందుతున్నారు. ముఖ్యంగా ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా యూనస్ అయితే పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక అప్పటి నుంచి చూసుకోండి, షేక్ హసీనా కుటుంబాన్ని ఆ హిస్టరీ నుంచే తీసేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆ దేశ పాఠ్యపుస్తకాల్లో బంగబంధు ముజిబుర్ రహమాన్ ప్రాధాన్యత తగ్గించేలా చాలా సవరణలు చేపట్టేశారు. ఫస్ట్ టైం స్వతంత్ర ప్రకటన చేసింది జియావుర్ రెహమాన్ అంటూ కూడా చేంజెస్ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకే ముజిబుర్ పిక్ ఉన్నటువంటి కరెన్సీ నోట్ల స్థానంలో కొత్త డిజైన్తో కూడిన నోట్లను ముద్రించేశారు. మరి జూన్ 1వ తేదీ నుంచి ఈ నోట్లను కూడా జారీ చేయడం మొదలుపెట్టేశారు. ఈ రకంగా జాతిపిత బిరుదును సైతం తొలగించేశారు. ఇలా బంగ్లాదేశ్లో షేక్ హసీనా ఫ్యామిలీ ఆనవాళ్ళం లేకుండా చేస్తున్నారు ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వ అధినేతలు. చూడాలి ఇది ఇంకా ఎన్ని మార్పులకి చేర్పులకి గురవుతుందో.